తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు తెలియనివి కావు. తిన్నా తినకపోయినా ఎండైనా వానైనా ఆర్డర్ వస్తే పరుగులు పెట్టాల్సిందే. ఎంత ట్రాఫిక్ ఉన్నా వెనక సన్ చేసుకుని బైక్ లో పోవాలి. వీటికి తోడు కస్టమర్స్ నుంచి చివాట్లు కూడా. తాజాగా విశాఖలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ పై ఫ్లాట్ యజమాని బట్టలు ఇప్పేసి దాడి చేయడం కలకలం రేపింది. సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ లో 29వ అంతస్తులో నివసిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ పార్సల్ తో ప్రసాద్ ఫ్లాట్ కు వెళ్లగా ప్రసాద్ బయటకు రాగానే మీకు ఫుడ్ పార్సల్ వచ్చింది బ్రో అని చెప్పాడు. డెలివరీ బాయ్ బ్రో అనడం ప్రసాద్ కు నచ్చలేదు. సార్ అని కాకుండా బ్రో అంటావా అంటూ అనిల్ పై దాడి చేశాడు. అంతటితో ఆగలేదు. ఆపై సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అనిల్ ను కొట్టి బట్టలు ఇప్పించి అండర్ వేర్ తో గేటు బయట నిలబెట్టినట్టుగా తెలుస్తోంది. క్షమించాలని కోరుతూ ఓ లెటర్ కూడా రాయించుకున్నారని సమాచారం. ఈ విషయం నగరంలోని అన్ని ప్రాంతాలకు పాకింది. అంతేకాదు అవమానం భరించలేక డెలివరీ బాయ్ ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించాడని వార్తలు రావడంతో పెద్ద ఎత్తున డెలివరీ బాయ్స్ ఆక్సిజన్ టవర్స్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ అన్నెప్పు నరసింహమూర్తి దాడికి గురైన ఫోన్ లో మాట్లాడి ఆయన క్షేమంగా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అనంతరం ఆందోళనకు దిగిన వారిని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.